నిన్నాక మొన్న ఇక్కడ ఏదో చెక్ డ్యామ్కి సంబంధించి కొందరు దాన్ని ఏదో పబ్లిసిటీ కోసం ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, చెక్ డ్యామ్లే కాదు, ప్రభుత్వ కట్టడాల జోలికి ఎవరు వచ్చినా వాళ్ళ తాట తీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చెక్ డ్యామ్ ఇట్లా జరిగింది, చెక్ డ్యామ్ దగ్గర డ్యామేజ్ జరిగిందని చెప్పేసి జరిగిన రోజే నాకు ఆ రోజే ఎర్లీ మార్నింగ్ నాకు ఫోన్ రావడం జరిగింది. అధికారులు చెప్పిన వెంబడే నేను ఇమ్మీడియట్లీ అధికారులను ఆదేశించడం జరిగింది, పోలీస్ వారిని కూడా ఆదేశించడం జరిగింది. అధికారులు పోయి ఇమ్మీడియట్లీ అదే రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే దానికి బాధ్యత అంటే ఎవరైతే తప్పిదానికి పాల్పడారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఆల్రెడీ పోలీస్ వాళ్ళని ఆదేశించిన. పోలీస్ వాళ్ళు అదే రోజు నేను చెప్పిన వెంబడే కేసు రిజిస్టర్ చేశారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఎవరైనా సరే, వాడు మావాడ మీవాడ ఇతరోడ ఎవడైనా సరే ఎవరిని వదిలిపెట్టము. దాంట్లో కొంత సమాచారం ఏమొస్తా ఉందంటే పుల్లప్ప అని రాకుండా అంటే నారాయణపేట కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వ్యక్తి ఆ తప్పిదానికి పాల్పడారని చెప్తా ఉన్నారు. ఇంకా కొందరు పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. నేను ఆ రోజే అధికారులను ఆదేశించిన, ప్రభుత్వ కట్టడాల జోలికి ఎక్కడ ఎవరు తప్పిదాలకు పాల్పడ్డా, ఎవరు డ్యామేజ్ చేసినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము, వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. వాడు మావాడ నీవాడ ఇతరులో నేను కాదు, తప్పకుండా. కాబట్టి ఏదో పోయి పబ్లిసిటీల కోసం ఫోటోలు దిగి పోజులు ఇచ్చుకుంటూ మేమేదో ఉద్ధరించినాము, మీరేదో ఏం చేస్తలేరనే తప్పుడు ప్రచారాలు బంద్ చేసుకొని ప్రజలకు ఉపయోగపడిన, నేను గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తా, ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమన్నా ఉంటే సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది. అలా జరిగింది తప్పిదం, ఎవరు చేసిందనే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. నేను చెప్తా ఉన్నా కదా, నేను శాండ్ విషయంలో కూడా ఆ రోజు క్లారిటీ ఇచ్చిన, ఈ రోజు కూడా క్లారిటీ ఇస్తా ఉన్నా. ఎవడు ఈ శాండ్ విషయంలో ఎవరు తప్పిదాలకు పాల్పడ్డా ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే ఆ శాండ్ కానీ ఇంకా ఇతరత్ర విషయాలు ఇల్లీగల్గా ఎవరు ఏ పనులు చేసినా కూడా నా నియోజకవర్గంలో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఆ చెక్ డ్యామ్ డ్యామేజ్ విషయంలో కూడా ఎవరు ఏ తప్పిదాలకు పాల్పడ్డా దానికి ఎంతటి వాడైనా ఎవడు బాధ్యుడైనా వాడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ స్టీమర్ ఏంటంటే అదేంటి వాటర్లో పైప్ వేసి శాండ్ బయటకు తీసి ఆ శాండ్ ద్వారా బయటకు అమ్ముతా ఉన్నారని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఆ స్టీమర్ ఏమన్నా ఎంక్వైరీ చేస్తే కూడా పుల్లప్ప అని నారాయణపేట కాన్స్టిట్యూన్సీ రాకొండ గ్రామానికి సంబంధించిన వ్యక్తి, ఆయన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు. మరి అది తెలుసుకోకుండా మన పోయి కొందరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదో అంటే వాళ్ళు మాట్లాడిన తీరును చూస్తే నవ్వొస్తా ఉంది, అవాకులు చివాకులు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. సో అందుకే చెప్తా ఉన్నా కదా, ఎవరైనా కూడా వదిలిపెట్టాము. అక్కడ ఉన్న వెహికల్స్ అన్ని కూడా ఆల్రెడీ నేను అధికారులను ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించిన వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేసి ఎంక్వైరీ చేసి ప్రాపర్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇది ఒక స్టీమర్, దిస్ ఇస్ ద స్టీమర్. ఈ స్టీమర్ ఎవరిదని మేము ఎంక్వైరీ చేస్తే ఇది రాకొండ గ్రామానికి సంబంధించిన పుల్లప్పద్ అని చెప్పేసి ఆయన టీఆర్ఎస్ నాయకుడు, రాకొండ సర్పంచ్. ఇప్పుడైనా రాకొండ టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్. ఇది టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, అక్కడ స్టీమర్ ఉంది, ఇది కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటాము. మేము లా ఒబైడింగ్ సిటిజన్స్ కాబట్టి, రాజ్యాంగబద్ధంగా పాలన అందిస్తున్నాం కాబట్టి ఇట్లాంటి అక్రమాలకు పాల్పడితే సాధించే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ.